వరకు, అతను రిమాండ్లోకి వెళ్ళే వరకు. అందరికీ నమస్కారం. ఋషి గారు, మీకు, సుబ్బారావు గారికి, తమ్ముడు వంశీ, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఏమవుతుందంటే ఇటీవల కాలంలో నేను ఏదైనా అనొచ్చు, నన్ను ఎవరూ ఏమనకూడదు, మేమంటే ఒకటి, మేము ఏవైనా చేస్తాం, మీరు మాత్రం చేయకూడదు అనేటువంటి భావన బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చాలా మంది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామం, రావణ్ అనే అతన్ని అరెస్టు బెయిలు ఈ వ్యవహారం మీద మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా 2 నాలుకల ధోరణి కాదు, 100 నాలుకల ధోరణితో మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నకి లేకపోతే విమర్శకి దూషణకి వ్యత్యాసాన్ని గమనించుకోలేకపోతారు. కరెక్ట్. ఇక్కడ న్యాయస్థానాలైనా ఎవరైనా సరే ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు అసభ్య పదజాలంతో దూషిస్తా, వ్యక్తిగత విమర్శలు చేస్తా, వ్యక్తిత్వ హననం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ శిక్ష లేకపోతే ఎలాగండి? ఈ బరిదిగింపుకి అడ్డుకట్ట ఎప్పుడు పడద్దండి? ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా కానీ, ఒక భయం, ఒక కట్టడి అనేటువంటి లేకపోతే అసలు ఇక రోడ్డు మీద తిట్టుకోవడానికి ఇంత దిగజారిపోవాలంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ప్రభావవంతంగా మాట్లాడగలిగి ప్రభావం చూపించే అంశాల్లో కూడా చాలా మంది జర్నలిస్టులు అవనివ్వండి, సోషల్ మీడియా యాక్టివిస్టులు అవనివ్వండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, నటులు అవనివ్వండి, ఎవరైనా కానీ ఎంత బరిదెగించి వ్యవహరిస్తే వాళ్ళకి అసలు మామూలుగా 7 సంవత్సరాలు 3 సంవత్సరాల శిక్షలను చూడకూడదంటే అత్యంత కఠినంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చేశారు కదా ఒక చట్టం. 1 సంవత్సరం వరకు రిమాండ్, విచారణ లేకుండా రిమాండ్ చేసి తర్వాత విచారణ చేయాలన్నారు కదా. అప్పుడే నోటికి తాళాలు పడతాయండి. సద్విమర్శ, సంస్కారవంతమైన భాష వినపడుతుంది. అప్పటి వరకు కూడా ఒకసారి మన స్క్రీన్ మీద కనపడుతున్నాం కదా, లేకపోతే మీడియా ఫోకస్ ఉంది కదా అని ఎవరి నోటుకొచ్చినట్టు పేలుతుంటే ఆ మాటలు పడ్డవాడు మానసికంగా కృంగిపోతా అవమాన భారంతో తల ఉంచుకోవాలండి. ఇక్కడ నేను ఈ ప్రశ్న రావణ్ అనే అంశం గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక దాదాపు 10-15 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే మన దేశంలో ఈ రకమైన విశృంఖలమైన భాష, అసభ్యకరమైన భాష ఏంటండి ఇది? వీళ్ళందరూ నీతులు ఎలా చెప్తారండి వీళ్ళంతా? ఇక్కడ ప్రకాష్ రాజ్ని తీసుకోండి. అతను ఒక ప్రభావవంతమైన నటుడు, పాపులర్ యాక్టర్. అతను తన వృత్తి సినిమాలైతే ప్రవృత్తి విషం కక్కడం కింద భావించాలి మనం. లేకపోతే ఇవాళ ప్రస్తుత రావణ గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనికి ఇన్ని అరెస్టులు అవసరమా, ఇన్ని స్టేషన్లు తిప్పడం అవసరమా? ఇన్ని స్టేషన్లు తిప్పకపోతే ఏం చేస్తారండి? రావయ్య అని కూల్ డ్రింక్ ఇచ్చి పంపేస్తుంటే ఏం చేయాలండి? ప్రభుత్వం కట్టడి చేయకపోతే ఏమంటారండి? మనమేమంటాం? అసలు ఎవరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారు. ఎవరినన్నా అచ్చోసిన ఆంబోతుల్లో వదిలేయాలంటే రోడ్డు మీద ఎవరినన్నా? ఇది ఆవేదంతో చెప్తా ఉన్నాను నేను. ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతా అవతల ఉన్న స్థాయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, ఒక మహిళా మంత్రిని, ఒక మాజీ మంత్రి నువ్వు మేకప్ వేసుకుంటావు లేకపోతే అది ఇదని ఆ సభ్య పదజాలంతో వ్యక్తిగతంగా విమర్శ చేస్తే దానికి ఈ వాటి వరకు అతను బయట ఎందుకు ఉండాలండి? సరే, ఆ మాటకు వస్తే నేను ఇంకోటి అడుగుతా. వల్లభనేని వంశీ ఎందుకు బయట ఉన్నాడు? కొడాలి నాని ఎందుకు బయట ఉన్నాడు? మరి వాళ్ళు మాట్లాడిన దానికి ఎంత అన్యాయంగా మాట్లాడారు? ముఖ్యమంత్రి భార్యని, ముఖ్యమంత్రి కొడుకు విషయంలోనూ మరి పొలిటీషియన్స్ కి ఈ న్యాయం వర్తించట్లేదా? ఇదేనండి ఈ విషయంలో ఇలాగా వాళ్ళకి ఇంత చట్టం నుంచి ఇన్ని విసులుబాట్లు ఉంటే, చట్టంలో లొసుగులను తీసుకున్నాళ్ళు బయటపడుతుంటే, అసలు కేసులు నమోదు అవ్వకపోతుంటే కొంతమంది మీద ఎలా కట్టడవుద్దండి? దీన్ని ఎలా అర్జెంటుగా దీన్ని కట్టడి చేయాలి.
దీనికి ఒక గైడ్ లైన్స్ పెట్టాలా, లేదంటే ఎవరి నోటికి వచ్చి అవతలోళ్ళు ఒక రకమైన అన్రెస్ట్ కదండి ఇది. ఒక తీవ్రవాదో ఉగ్రవాదో తమ దాడుల వల్ల రక్తపాతం వల్ల చేసే గాయం కంటే కూడా ఉమ్, ఇది పెద్ద గాయం అండి. ఈ wound, ఉమ్. ఈ గాయం మానందండి. ఇది మానసిక గాయం మానడానికి చాలా సమయం పడతారు. పైగా ఇంకొక ప్రమాదం ఉంది ఇక్కడ అడుసుమిల్లి గారు. దీని నుంచి ఈ హైప్ చూసి ఫ్యాన్సీ అనుకుని ఇంకొకటి తయారవుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎప్పుడు వచ్చాడు? అంతకుముందు ఎవరో ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ఇప్పుడు ఇతని నుంచి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది? వారం రోజులుగా మీడియాలో హైపు. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మనకి ఇవాళ ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 రోజులుగా కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలు, లేకపోతే దేశ రాజకీయాలు, ఇవన్నీ ఉండగా కూడా మన ఇదే సరిగ్గా ఈ ప్రమాదం కూడా పొంచి ఉంది. నాకు కాదండి, ఒక ముఖ్యమంత్రి 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 3 జిల్లాలో పర్యటనలో 30 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలండి. ఉమ్, అనేక విషయాల్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికైనా ఒక స్కూల్ టీచర్ లాగా మీరు 10 నిమిషాలు ఒక అరగంట నిలబడి మాట్లాడండి చూద్దాం ఎవరన్నా. ఇప్పుడున్న మన ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే రాష్ట్ర శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం నిత్యం తాపరపడుతుంటే సిగ్గులేదండి వీళ్ళకి? ఇది బతికేనా? ఒకడు వస్తాడు, అన్యాయం జరిగిపోయింది, ప్రజలు గమనిస్తున్నారు అంటాడు ఒకడు. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు కూడా ముద్దుబారిపోని మెదళ్ళు. ఎందుకంటే ఇలా చూసి చూసి విని విని ఓ నిరాశ నిస్పృహలో వీళ్ళకి అదుపు లేదా, వీళ్ళని అడ్డుకోలేరా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? మనమే అడిగాం కదా, ప్రభుత్వాలు ఏం చేయట్లేదా, మంచి ప్రభుత్వాలా అని. మనం 2 ఏళ్ళు అన్నాం కదా. అసలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తేనేమో లబోదిబో చేసేస్తున్నారంటారు, చెయ్యకపోతేనేమో చేతకాని ప్రభుత్వం అంటారు. ఏంటండి ఇది? వంశీ గారు, దీనికి యా సార్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. వంశీ గారు, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే